సార్ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం అండి. సరే, ఈవీ బైక్స్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఈ రోజు జిఎస్టీకి అప్లై చేసామండి లైసెన్స్ కోసం, నేను కోటెడ్డి గారు. ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మన ఈవీ బైక్స్ కోసం రోహిత్ గారితో కలిసి బైక్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం అండి. ఇదంతా 10 days లో అయిపోయేది. ఎందుకంటే ఇప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అందరూ ఈవీ బైక్స్ ఎప్పుడు వస్తాయని. ఒక ఈవీ బైక్సే కాదు, మన శ్రీనివాస నాయుడు గారు కూడా చెప్పినట్టు మనమే చేయాలి సోలార్ కూడా అని చెప్పి అనే విధంగా అస్సాలు కూడా లైసెన్స్ అప్లై చేస్తున్నాం అండి. ఈ రోజు సోలార్ అప్లై చేశారు ఆల్రెడీ, సోలార్ ఈవీ బైక్స్. నెక్స్ట్ వచ్చేప్పటి 10 days తర్వాత సోలార్ కూడా వెండర్ మన కంపెనీ రియల్ భూమి తరపు నుంచే సోలార్ ప్లస్ ఈవీ బైక్స్ వస్తాయండి. అదే ప్లానింగ్ చేస్తున్నాం సార్. దాని రెండింటి ఇది అప్డేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు రెండు మంచి అప్డేట్స్ కొద్దిగా ఇచ్చినా కానీ చాలా విలువైనది, అమూల్యమైనది సార్. ఇప్పుడు ఎదురు చూస్తున్న ఈవీ బైక్ కోసం, అదే విధంగా సోలార్ కూడా మనం సొంతం చేయాలనేది ప్రతి ఒక్క అసోసియేట్లో ఉన్న సంకల్పం సార్. ఎవరో దగ్గర పోయే కన్నా మన వాళ్ళు మనమే చేసుకోగలిగితే మనం జవాబుదారీతనం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అసోసియేట్లో ఉంది సార్. మీరు దాన్ని మీరు శ్రీనివాస నాయుడు గారి ద్వారా మీరు నెరవేర్చినందుకు కృతజ్ఞతలు సార్. మాకు థ్యాంక్ యూ సార్. మల్లికా గారు, మమ్మీ బయటికి వెళ్ళారా? ఓకే థ్యాంక్ యూ. సార్ లాసెట్ సత్యనారాయణ గారు, మన లాసెట్ సత్యనారాయణ గారు సార్, మీరు చదివినంత వరకు మన కాన్సెప్ట్ చెప్పండి సార్. లాసెట్ సత్యనారాయణ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. రియల్ భూమి అధినేత అయినటువంటి ఎండి గారికి మరియు ఏపీ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షుల వారికి, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గారి సార్కి, డైరెక్టరు అంతే చౌదరి మేడం గారికి, ఈరోజు జూమ్కి అటెండ్ అయిన అసోసియేట్ పెద్దలకు అందరికీ నాకు ధన్యవాదాలు సార్. ఈరోజు మార్నింగ్ నేను ఫీల్డ్న వెళ్ళడం జరిగింది సార్. నేను ఫీల్డ్లో వెళ్తే 11 గంటల జూమ్ మీటింగ్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ లక్ష ధర్మపురి చక్చల్ వరకు కూడా ఈరోజు ఫీల్డ్ చేయడం జరిగింది సార్. అక్కడ అసోసియేట్ రిక్రూట్మెంట్ చేస్తూ సోలార్ గురించి, తర్వాత ఈవీఎం బైక్ గురించి, పర్సనల్ లోన్స్ గురించి, మార్గేజ్ లోన్స్ గురించి, తర్వాత రియల్ భూమిలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తున్నది, కంపెనీలో ఉన్నటువంటి సర్వీసులు మనం ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతున్న దాని మీద కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంపెనీ గురించి కూడా అండర్టేకింగ్ ద గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ, ISO 9001/2015 సర్టిఫైడ్ కంపెనీ, యాజ్ ఎ లీగల్ కంపెనీ అని చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కంపెనీలో చాలా రకాలైన సర్వీసులు ఉన్నాయి. ప్రతి సర్వీస్ కూడా మనం చేసుకున్నట్లయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక అసోసియేట్గా రిక్రూట్మెంట్ అయినప్పుడు అతనికి కంపెనీ ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటంటే, ఒక అసోసియేట్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతను ఒక 10 మంది రిజిస్ట్రేషన్ అసోసియేట్ చేసినట్లయితే కంపెనీ ఒక 5 లక్షలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుందంటూ, తర్వాత ఆ 10 మందిని ప్రతిరోజు టీం బిల్డప్ చేస్తూ 10 మంది తర్వాత 100 మందిని ఎప్పుడైనా టీం బిల్డ్ చేస్తారో ఒక 5 లక్షల రూపాయల డిస్కౌంట్ కార్డు కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏ అసోసియేట్ అయినా కూడా ఈ 10 మందిని బిల్డ్ చేస్తూ ఆ 10 మంది ద్వారా ఎప్పుడైతే ప్రతిరోజు అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గానే ఇన్కమ్ జనరేట్ అయితే జరుగుతుంది. తర్వాత ఒక సోలారు కనెక్షన్ PM సూర్య గారి యోజన కింద ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి 1 కిలో నుంచి 10 కిలో వరకు ఉన్నటువంటి సోలార్ను రియల్ భూమి ద్వారా మాకున్నటువంటి టైఅప్ ఉన్న 7 సోలార్స్ యూనివర్స్ ద్వారా ఏవైతే ఇండియా కనెక్షన్ ఇప్పిస్తామో ఒక సోలార్కు కంపల్సరీ ఒక అసోసియేట్కు ఇచ్చే కమిషన్, లెవెలైజ్ కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తన కింద ఉన్నటువంటి అసోసియేట్ ఒక సోలార్ కనెక్షన్స్ వాళ్ళు మూమెంట్ చేసినా కూడా అతనికి ఇస్తూ, తర్వాత అతని పైన కూడా మళ్ళీ లెవెల్ వైజ్ కూడా కమిషన్ ప్రొవైడ్ జరుగుతుంది. ఈవీఎం బైక్ పైన కూడా
ఆ విధంగా కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ లోన్స్ అయినా కానీ, మార్గేజ్ లోన్స్ అయినా కానీ, తర్వాత ఎలాంటి లోన్స్ అయినా కూడా కంపెనీ లెవెల్ వైజ్ కమిషన్ జనరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి నెల మనకు కమిషన్ జనరేట్ అయితే అంటూ, తర్వాత ఒక మనకు నెలకు ఇన్కమ్ జనరేట్ కావాలంటే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చాలా రకాల ఇన్కమ్ కోసము వేరే వేరే కంపెనీలలో చేస్తూ ఎంతో కష్టపడి 24 hours పని చేసినా కూడా ఇన్కమ్ మనకు వచ్చేది 50,000 అంటే 1,00,000 అంతకంటే ఎక్కువ దాటదు. కానీ ఈ కంపెనీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ప్రతి ఒక్క అసోసియేటు నిన్న ఎఫోర్ట్ పెట్టి మైండ్ పెట్టినట్లయితే కంపల్సరీ అంతకంటే ఎక్కువ ఇన్కమ్ కూడా సంపాదించే సోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. దానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతిదీ కూడా ఇష్టంతో పనిచేసినప్పుడు ఎప్పుడైతే సర్వీస్లో అయినా ప్రాసెస్ ఫోకస్ పెడతాము కంపల్సరీ ఉంటాయి. తర్వాత మా కంపెనీలో కూడా చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత మొన్న మాకు జిల్లా అధ్యక్షులైన సత్యనారాయణ గారు కూడా మాకు ఈ సర్వీసులు చేసి మూమెంట్ బెస్ట్ సర్వీస్ చేసి మూమెంట్ అయినందుకు ఈవీఎం కారు కూడా అచీవ్మెంట్ అయ్యారు ఇవాళ తెలంగాణ జిల్లాలో. ఇంకా కూడా ముందు చాలా అవకాశాలు కూడా కంపెనీ ఆఫర్ కల్పిస్తుంది. తర్వాత రీఛార్జ్ కార్డ్స్లో కూడా వారు ఎవరైతే రీఛార్జ్ కార్డు అచీవ్మెంట్ అవుతారో వాళ్ళ పోగొట్టు కంపెనీ చేయడం జరిగింది. తర్వాత వారు చేసే ప్రతి దాని మీద కూడా వాళ్ళకు ఒక 5 లక్షల డిస్కౌంట్ కార్డు మీద కూడా ఈ రియల్మీలో ఉన్నటువంటి 99 రకాల సర్వీసులలో కూడా చాలా రకాల కమిషన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మల్టీవేల్ సిస్టంలో కూడా ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మాత్రం ఇప్పటి వరకు లేదు. ఈ విధంగా ఒక అసోసియేట్ ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా ఒక మెంబర్షిప్ చేసుకొని అతను కూడా 10 మందిని 100 మందిని ఫ్రీగా మెంబర్షిప్ చేస్తూ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించినటువంటి బెస్ట్ ప్లాట్ఫామే ఈ రియల్ భూమి రియల్ ఎస్టేట్ A to Z సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీలో ఎవరైతే అసోసియేట్గా ముందుగా పనిచేస్తారో, ఎవరైతే ముందుగా ఫోకస్ పెట్టి ఎపోర్ట్ అవుతారో వాళ్ళ అదృష్టాంతులు. ఎవరైనా కూడా ఇని కూడా చెవున పెడతారో, ఎవరైతే ఇంట్రెస్ట్ కల్పించారో వాళ్ళు దురదృష్టవంతులు. ఈరోజు ఎవరైతే ముందుకు వెళ్ళాలన్న వాళ్ళైతే ముందుంటారో వాళ్ళు రాబోయే మూమెంట్లో కోటీశ్వర్లుగా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అలాంటి ఆపర్చునిటీ కల్పించినటువంటి మా యొక్క ఎండి గారికి మేము అందరం కూడా రుణపడి ఉండి ప్రతిరోజు మాకు జూమ్లో చెప్తున్నటువంటి మా ఎండి గారి ఒక భావాలను సూచనలు మేము ముందు పెట్టి కూడా మేము ఇవన్నీ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎఫోర్ట్ పెట్టినట్లయితే 100% సక్సెస్ అవుతాము. మరి అది కాకుండా ఇక్కడ ధనంపురి మండలంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు జగ్తాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఈరోజు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు కూడా ఒక క్యాండిడేట్ ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత పార్లమెంట్ అధ్యక్షులు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పార్లమెంట్ అధ్యక్షులుగా కుంభాల అశోక్ గారు అని చెప్పి కూడా అతను కూడా ఐడి క్రియేట్ చేసి ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మూమెంట్ చేసి ఇక్కడ మనము ధర్మపురి, జగ్తాల్, నిజామాబాద్ ప్లస్ లక్షపేట బ్రాంచెస్ కూడా వేయాలని చెప్పి బ్రాంచెస్ గురించి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్రాంచెస్ ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి, బ్రాంచెస్ అసలు ఎందుకు పెట్టాలి, ఒక 3 లక్షల మండలంలో మనం ఇన్వెస్ట్ పెట్టినట్లయితే ఒక అసోసియేట్ కానీ అసోసియేట్ ఇంకొకరి ద్వారా పెట్టించినట్లయితే కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు టీం బిల్డ్ చేశాను సార్. ఆ టీం బిల్డ్ చేసి కూడా ఒక సోలార్ 3 కిలోవాట్స్ కూడా నేను సోలార్స్ ధర్మపురి మండలంలో ధర్మపురి మండలం వైస్ ప్రెసిడెంట్ ములుగురి రాజన్న ద్వారా ఒక 2 సోలార్స్ కూడా ఈరోజు అతను ప్రొవైడ్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున నేను హెడ్ ఆఫీస్కు ఆ ఫైల్స్ కూడా పంపిస్తున్నాను. తర్వాత ఈరోజు కుంభాల రాజయ్య అనే ఫైల్స్ కూడా గుంటూరు నుంచి ఫైల్స్ రావడం జరిగింది. ఆ ఫైల్స్ కూడా బ్యాంకుకు సెండ్ చేస్తాం. అదే మాదిరిగా ములుగురి రాజన్న కూడా 3 కిలోవాట్స్ ఫైల్ కూడా ఈరోజు యూనియన్ బ్యాంక్ పోయి అక్కడ మాట్లాడడం జరిగింది. తర్వాత జనాల్లో కూడా ఉన్నటువంటి SBI బ్యాంక్ కూడా ఫైల్స్ కూడా సబ్మిట్ చేశారు మా వాళ్ళు. మా టీంలో ఉన్నటువంటి డౌన్ వాళ్ళు నేను కూడా 24 గంటలు చేయాలన్న ఫోకస్ పెడుతున్నాను. దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే 100% అద్భుతంగా ఉన్నాయి. ఎవరైతే ఫోకస్ పెట్టి ముందుకెళ్తారో 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడున్నటువంటి 2వ కారు అచీవ్మెంట్ కూడా చాలా ఏపీ తెలంగాణ ఒరొరిన పోటీలు అనేది నడుస్తున్నది. మరి యొక్క రన్వేలో మరి ఎవరు విన్ అవుతారు, ఎవరు ముందవుతారు అన్న ఆలోచనలు కూడా కాంపిటీషన్లో కూడా ప్రతి వాళ్ళు కూడా స్పాటిఫై చేస్తున్నారు. ఇలా సోలార్ ఈ నెల 31 వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా 100 సోలార్స్ చేయాలి, టీం బిల్డప్ చేయాలని ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్లో కూడా మరి ఎవరు వస్తారనేది కూడా చాలా ముందుగా ఊరున జరుగుతున్నది. మా యొక్క జిల్లా అధ్యక్షులు గారు సత్యనారాయణ గారు కూడా రోజుకు సోలార్స్ కూడా మూవ్మెంట్ చేస్తూ చాలా అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అతని యొక్క
పోయేటువంటి ఒక స్పీడ్ కూడా అందుకోవాలని చెప్పి మిగతా ఒక టీం కూడా చురుకుగా యాక్టివ్గా పనిచేయడానికి మాకు మంచాల బ్రాంచెస్ నుంచి ముందుకు రావడం జరుగుతున్నది సార్. ఈరోజు మేము రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు గారైన మన్న శ్రీనివాసరావు గారు కూడా రేపు ఇక్కడ మంచాల్లో మీటింగ్ ఉంది అనుకున్నాం. కాకపోతే కొన్ని అనువైన కారణాల వల్ల సారు రాలేకపోయింది. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద ఎత్తున ఒక మంచాల బ్రాంచ్లో ఒక 100-200 మంది అసోసియేట్లతోటి మేము ఒక జూమ్ మీటింగ్ పెట్టాలని అనుకున్నాము. సార్ రాకపోవడం వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సండే వరకు కూడా కంపల్సరీ మేము ఒక 200 మంది, మినిమం 200 మంది కంటే ఎబోనే ఒక మీటింగ్ చేయాలన్న ఉద్దేశంతో మేము చేయాలని అనుకుంటున్నాం సార్. నేనైతే నా తరఫు నుంచి ఒక మినిమం ఒక 100 మంది అన్న జూమ్కి అటెండ్గా మన మీటింగ్కి అటెండ్ కావాలన్న ఉద్దేశం. తర్వాత ప్రతిరోజు నా తరఫు నుంచి ఒక 50 మెంబర్స్, ఒక 60 మెంబర్స్ అన్న జూమ్కి అటెండ్ కావాలని చెప్పి నేను వాళ్ళకు ప్రతిరోజు నా కింద ఉన్నటువంటి డౌన్లైన్కు నేను అప్డేట్ చేస్తూ మూమెంట్ చేస్తున్నాను సార్. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఆట అనేది గోధుమ పిండి అనేది ఏదైతే ఉందో అద్భుతమైనది సార్. ఇప్పుడు ఆశీర్వాద్ పిండి కంటే 3 రెట్లు వాల్యూబుల్ గలది ఈ యొక్క ఆట. మనకు వచ్చినటువంటి 9 రకాల అటువంటి కలవడం వల్ల ప్రతి దాంట్లో ఇంగ్రీడియంట్స్ మెంతులు కానీ, రేవు కానీ, తర్వాత ఇలా ఉన్నటువంటి ఏదైతే 9 రకాల మన ఇదేంటి పూజని కలిసి 9 రకాలు ఏదైతే మన తిప్పతీగ అనేది చాలా పవర్ఫుల్ సార్. తిప్పతీగ ద్వారా షుగర్ వెసల్స్ తగ్గుతాయి. షుగర్ వెసల్స్ తగ్గి ఉన్నటువంటి ఇన్సులిన్స్ను ఉత్పత్తి చేసి షుగర్ వెసల్ కంట్రోలింగ్ మోడ్లో ఉంచేటువంటి కెపాసిటీ తిప్పతీగలో ఉంటాయి. తిప్పతీగ అనేది 34 రకాల డిసీజులను పనిచేసేటువంటి పవర్ఫుల్ తిప్పతీగ. అదే మాదిరిగా ఉసిరి, అదే మాదిరిగా మెంతులు, అదే మాదిరిగా రేగు, ఇవన్నీ కూడా ఒక ఉన్నటువంటి 9 రకాల కలిసేటువంటివి కూడా జాపత్రి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పుడపత్రి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటి ఐటమ్స్ ఇవాళ దీంట్లో కలుస్తున్నాయి. దాని ద్వారా షుగర్ ప్రతి వాళ్ళు కూడా తగ్గాలంటే సార్, షుగర్ ఉన్న వచ్చినటువంటి పేషెంట్ ప్రతిరోజు జొన్న రొట్టె తినడం జరుగుతుంది. తర్వాత రైసు డైట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్రతి వారికి ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి షుగర్ పేషెంట్లు కూడా ఇది వాడినట్లయితే 100% షుగరు తగ్గే అవకాశాలు ఉంటాయి. పెరగకుండా బీపీ, లో బీపీ, షుగర్ వెసల్ తగ్గించి నార్మల్ స్టేజ్లో ఉంచేటువంటి కెపాసిటీ గల ఈ యొక్క ఆట, ఈ యొక్క మనకు సప్లై చేసినటువంటి గోధుమ పిండిలో ఈ 9 రకాలు కలవడం వల్ల చాలా మూమెంట్ సార్. దాని ద్వారా ఏంటంటే రక్త ప్రసరణ, బ్లడ్ ప్యూరిఫై, తర్వాత లో బీపీ, హై బీపీ, డైజెషన్ సిస్టమ్, తర్వాత ఈ విధంగా మెమోరీ పవరు మూమెంట్ చేసేటువంటి ఉషులో ఉన్నటువంటి మూమెంట్ ద్వారా చాలా ఎనర్జీ లెవెల్ పెంచి చురుకుదనం వచ్చే కెపాసిటీ దీంట్లో ఉన్నది. కాబట్టి అద్భుతంగా ఈరోజు షుగర్ పేషెంట్లకు అది ప్రతిరోజు వాడినట్లయితే 100% ఓబిసిటీ కూడా దాని ద్వారా కంట్రోల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అద్భుతమైన చాలా ప్రోడక్ట్ మన ఎండి గారు మొన్న లాంచ్ చేశారు. తర్వాత అదే మాదిరిగా హర్బల్ లైఫ్ ప్రోడక్ట్లో కూడా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కలిసి చాలా పనిచేసేటువంటి హర్బల్ టైప్లో కూడా చాలా మంచి రకాలైనటువంటి న్యూట్రికల్స్ సప్లిమెంట్స్, ఫ్రూట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అది కూడా మనకు ఏదైతే హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్ టెస్టింగ్ ద్వారా ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫార్మసీ ద్వారా ఆ ప్రొడక్ట్ మన కంపెనీ ద్వారా సప్లై చేసి ప్రతి వాళ్ళు వాడినట్లయితే 50% రోగ నిరోధక శక్తిని తగ్గించే అవకాశాలు కూడా ముందు ఉన్నాయని, ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి 99 రకాల సర్వీసుల వల్ల మూవ్మెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క రియల్ బూమ్ కంపెనీ. తర్వాత ఈ 99 సర్వీసులు కూడా రేపు రాబోయే ఫ్యూచర్లో కూడా ఉంటాయన్న ఒక ఉద్దేశం, నమ్మకంతో కూడా నేను 24 hours నేను పనిచేస్తున్నాను సార్. రేపు 2వ కారు కూడా విన్ కావాలన్న తపనతోటి ఈ 31 వరకు మినిమం ఒక 100 సోలార్స్ మూవ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మార్నింగ్ నేను ఫీల్డ్ వరకు వెళ్తున్నా సార్. మన ఉన్నటువంటి ఈరోజు జూమ్ అటెండ్ అయినటువంటి మన అసోసియేట్స్ అందరూ కూడా కంపల్సరీ ఎప్పుడైతే పెడతారో ప్రతి వారు కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. ఈరోజు టైము అందరికి 24 గంటలే. ప్రతి 24 గంటల్లో మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాం, ఎన్ని గంటలు టైం వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని గంటలు ఎప్పుడు పెడుతున్నాం అనేది ఒకసారి మనమే రిపీట్ చేసుకున్నట్లయితే మనం 100% ఈ యొక్క రియల్ భూమిలో ప్రతి అసోసియేట్ సక్సెస్ఫుల్ అయ్యి వీలైన 1 year 2 yearsలోనే 1 కోటి 2 కోట్లు సంపాదించే అవకాశాలు ఈ యొక్క రియల్ భూమిలో ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఇందులో 2 యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అనేది ఒక గవర్నమెంట్ సర్వెంట్ పొద్దున మార్నింగ్ డ్యూటీకి పోయి ఈవినింగ్ చేసి నెలబంతా కష్టపడి చేస్తే అతని నెల వచ్చే జీతం అందులోకెళ్ళి కటింగ్, పిఎఫ్, జీపీఎఫ్ అన్ని
నెట్ వెళ్ళి ఆయన కుటుంబాన్ని పోషణ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ నెట్ వాసిన ఈ రియల్ భూమిలో చేసిన వ్యక్తి నెలకు అతని కంటే 2 లక్షలు సంపాదిస్తాడు, హ్యాపీగా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాడు, ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ప్రతి కూడా పోలను కూడా రీఛార్జ్ కార్డు తీసుకొని కూడా అతని ఫ్యామిలీతోటి పోయి కూడా మొత్తం తిరిగి అవకాశాలు ఈ రియల్ భూమిలో ఉన్నాయి. కానీ ఈరోజు ఏ ఎంప్లాయీ కూడా ఇండిపెండెంట్గా లైఫ్ ఎంజాయ్ చేసే ఒక ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈరోజు అమౌంట్ చాలకపోవడం వల్ల ఆయనకు డ్రీమ్స్ ఎన్ని కళలు ఉన్నా కూడా కొన్ని కళలు నెరవేర్చుకోకుండా ఎంప్లాయీగానే మగ్గిపోతున్నాడు. కానీ ఈ రియల్ భూమిలో ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఫ్యామిలీతోటి తన డ్రీమ్స్ను అంటే తన కళను నెరవేర్చుకునే అవకాశాన్ని మన ఎమిడి గారు కల్పించినందుకు ఎమిడి గారికి మా యొక్క మంచాల బాధ్యత నుంచి నా కిందున్న అసోసియేట్ అందరి గురించి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా అద్భుతమైన క్రియేటివిటీ ప్లాట్ఫామ్, ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ ఎక్కడ కూడా లేదు సార్. ఇంతవరకు అయితే నాకు తెలిసినంత వరకు నేను తిరిగినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంటే బెటర్ దెన్ ఆఫ్ ది ఆపర్చునిటీ రియల్ భూమి A to Z సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి ప్రతి అసోసియేట్ కూడా మనసుతోటి పనిచేస్తారో 100% సక్సెస్ అవుతాడు. కానీ ఏదో చేద్దాంలే పోదాంలే అని మాత్రం వాళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఎవరైతే ఎఫోర్ట్ పెట్టి ఆయన ఫీల్డ్ చేస్తాడో 100% వీలైన తొందరనే ఆ యొక్క రియల్ భూమిలోని ఆపర్చునిటీ, రియల్ భూమిని ఇచ్చేటువంటి ఆఫరు, రియల్ భూమి ఇచ్చినటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ను దక్కించుకొని వీలైన 1 year లోపే ప్రతి వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రియల్ భూమి అధినేత వారికి మరియు ఏపీ తెలంగాణ అధ్యక్షుల వారికి మరియు ఇరు వర్గాల జిల్లా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అధ్యక్షులు మండల అందరి అధ్యక్షుల వారికి ఈరోజు జూమ్కి అటెండ్ అయిన అసోసియేట్స్ పెద్దల అందరికీ కూడా నాకు ధన్యవాదాలు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం. ఇది ఈరోజు నా అప్డేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సార్ సుబ్బారెడ్డి గారు ఉన్నారా సార్? ఓకే సార్. జేటీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్న కూర్చొని. జేటీ రామారావు గారు. సిగ్నల్ రావట్లేదు సార్, సిగ్నల్ లేదు. అండి బాగుందా సార్? ఇంకా ఏమైనా సిగ్నల్ ఉందా సార్? ఇప్పుడు ఓకేనా సార్? సిగ్నల్ రాలేదండి సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే అండి. అయితే ఒక 2 నిమిషాలు ఆగి సార్. ఓకే సార్. బాద వెంకటేష్ గారు మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి రాష్ట్ర కార్యదర్శి గారు బాద వెంకటేష్ గారు. ఒక నిమిషం సార్. సార్ మీరు రేపు అప్డేట్ ఇస్తా, వేరే పని ఉన్నా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. వంగ రంగస్వామి గారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు. రైల్వే భద్రత దుబ్సి శ్రీనివాస్ గారికి అండ్ రోహిత్ గారికి, బంధం శ్రీనివాస్ గారికి, తోటి అసోసియేట్స్ జిల్లా అధ్యక్షులందరికీను శుభ సాయంత్రం అండి. సార్, ఈరోజు మన విజయనగరం నుంచి స్వామి గారని LIC కంటిన్యూ MDRT తీసుకున్న వ్యక్తి అండి. ఆయన ఇప్పుడు ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజే సార్ కోడ్ ఇష్యూ చేశాను. సార్ జూమ్ మీటింగ్ లో వింటున్నాడు, పాల్గొన్నాడు. స్వామి గారు, మీరు ఒకసారి పరిచయం చేసుకోండి విజయనగరం నుంచి. స్వామి గారు వంగ ప్రత్యేక కృతజ్ఞతలు. వీటిలో చాలా సంతోషం. నేను కూడా ముందు నడుస్తాను ఉంది.
నమ్మకం చెప్పారు కాబట్టి రంగస్వామి గారు స్టేటస్ చూసి ఇంక ఫోన్ చేద్దాం అనుకునేసరికి రంగస్వామి గారు ఫోన్ చేశారు. బై లక్ గాడ్ గ్రేస్ ఇది చాలా ఆనందం సార్. ఇంకా ముందుకు నడుస్తున్న నమ్మకం నాకు ఉంది సార్. థ్యాంక్ యూ అనండి సార్. అలాగే ఈరోజు గంగాధర్ గారు ఒక 8 ఐడియాలు వేసాను సార్, నేను ఒక 12 వేసాను. అట్నే మన శ్రీనివాస్ నాయుడు గారు కూడా టోటల్ గా ఈరోజు వచ్చేసి నా టీం మొత్తానికి వచ్చి టోటల్ అప్డేట్ 69 ఐడీస్ పడ్డాయి సార్ ఈ మంత్ లో. అలాగే వాళ్ళకి ఫస్ట్ టీం నుంచి టీం బిల్డప్ చేసుకోమని చెప్తున్నాను సార్. ఫస్ట్ అయితే టీం తర్వాత వాళ్ళకి అలాగే సోలార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కూడా ఈ మంత్ లో ఒక 3 సోలార్స్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేశాను సార్. మా బిల్డింగ్ కూడా ఈ మంత్ లో అప్డేట్ అవుతుంది సార్. చెప్పాను కదా 24 ఫ్లాట్స్ అనేసి, అది కూడా ఈ మంత్ లో పూర్తినట్లు ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అప్డేట్ 2 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నందుకు నేను జూమ్ మీటింగ్ రాలేదు సార్. అలాగే సార్ ఇప్పుడు బాలేమయ్య గారిని అప్డేట్స్ ఇవ్వాల్సి కోరుతున్నాం సార్.